హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు రాకాసి రాక్షస బిలం. పర్వత శ్రేణుల మధ్యనున్న చిన్న రాజ్యమైన మాతంగపురిని బలరాం వర్మ సమర్థవంతంగా పరిపాలిస్తూ ప్రజాభిమానం పొందుతున్నాడు. అతనికి ఒక్కతే కుమార్తె, పేరు కళామయి. పుత్రులు లేకపోయినా అతను మరలా వివాహం చేసుకోలేదు. సూర్యవంశం వాడైనందువల్ల ఏకపత్ని వ్రతుడుగానే ఉంటున్నాడు. కళామయి బిడ్డకి తన సింహాసనం ఇవ్వాలని ఆయన సంకల్పం. కళామయి లావణ్యవతేగాక నృత్యగాన సాహిత్య సూర విద్యలలో నిష్ణాతురాలు. ఆమెకు సమవుజ్జీగా ఉండే వరుడి కోసం బలరాం వర్మ ఎదురుచూస్తున్నాడు. ఆ రోజు కళామయి పుట్టినరోజు. కోటలో గత కొద్ది రోజులుగా వివిధ క్రీడలు, విద్యలలో పోటీలు జరిగాయి. కుమార్తె పుట్టినరోజు నాడు విజేతలకు ఘనమైన బహుమతులు అందజేశాడు మహారాజు. బహుమతి ప్రదానమయ్యేసరికి చీకటి పడింది. ఆస్థాన నర్తకి జమున నృత్య ప్రదర్శన చివరిది. ఆమె ఇంకా రాలేదు. మహామంత్రి భటులను పంపాడు ఆమె కోసం. బలరాం వర్మ కుమార్తెతో పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు. ద్వారపాలకుడు వచ్చి, ఇద్దరు పరదేశీయులు ప్రభు సందర్శనానికి వచ్చి ఉన్నారని చెప్పాడు. మహామంత్రి, ఇప్పుడు కాదు, రేపు రమ్మను అన్నాడు. కానీ కళామయి, వారేం పని మీద వచ్చారో, ఆలస్యం చేయడం ఎందుకు నాయనగారు అంది మృదువుగా. బలరాం వర్మకి కూతురు ఏం చెప్పినా వేదమే. వెంటనే ప్రవేశపెట్టమన్నాడు. ఇద్దరు యువకులు వచ్చి అభివాదం చేశారు. రాజపుత్రుల వలె ఉంది వారి వస్త్రధారణ. హుందాతనం చూస్తే కొంచెం బలంగా ఉన్న యువకుడు, నా పేరు సత్యనాగు, ఇతడు బలరాజ్ నా బావమరిది. మేం యుద్ధ విద్యలలో నేర్పరులం. ప్రభు సేవకి అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తున్నాము అన్నాడు. మహామంత్రి జోక్యం చేసుకుంటూ, మీ ప్రభువును పోయి ఎందుకు కోరలేదు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని నిలదీశాడు. అతడు ఎవరికీ సాయం చేయనీయుడు, అడ్డుపడతాడు. దప్పికైన వాడు నది దూరంగా ఉన్నా వెతుక్కుంటూ వెళతాడు, దగ్గరలో సముద్రం ఉందని ఆగిపోడు అన్నాడు మంత్రికి సమాధానంగా బలరాజు. యువరాణికి వారు తెలివైన వారిలాగా కనిపించారు. తండ్రికి సిఫార్సు చేసింది. మంత్రి కోటలో కొలువులేం ఖాళీగా లేవని చెప్పేశాడు. మీరు మాకు వేటలో సాయం చేయండి. మేం ప్రతి పున్నమికి వేటకి వెళతాం. మేం అడవికి చేరుకోవటానికి వారం ముందుగానే మీరు అడవికి పోయి శిబిరం నిర్మించడమో, వంటశాల తయారీ వగైరా పనులు చూస్తూ సింహము, చిరుత, పెద్ద పులి ఏ తాపులలో సంచరిస్తున్నాయో కనిపెట్టాలి. నెలకి 50 వరహాల జీతం ఇస్తాం. మీ పనితనం చూశాక ఆలోచిస్తాము అన్నాడు మహారాజు. సత్యనాగు, బలరాజు మహారాజుని ఘనంగా పొగిడారు. మరుసటి వారం బలరామవర్మ అడవికి వేటకి బయలుదేరాడు. ఏనుగు అంబారీపై కూర్చొని వెనక గుర్రాల మీద రక్షక దళం ఉంది. వీరుకాక 100 మంది డప్పుల వాళ్ళు కూడా ఉన్నారు. అంతకు ముందు నుంచి అడవిలో తిరుగుతున్న సత్యనాగు, బలరాజు, మహారాజు రావటంతో చెంతకి వచ్చారు. ఆ ఎర్రగుట్ట పొదలలో సింహం ఉందని చెప్పాడు సత్యనాగు. డప్పులు వాళ్ళు గట్టిగా డప్పులు కొట్టారు. సింహము ఆ అదురికి భయపడి మరోవైపుకి పొదలోకి దూకింది. డప్పువాళ్ళు 3 బృందాలుగా చీలి 3 వైపుల నుంచి డప్పులు కొట్టసాగారు. సింహం పారిపోవాలంటే ఇక మహారాజు ముందు నుంచే పోవాలి. బలరాం వర్మ బాణాలు తీసి సిద్ధంగా ఉన్నాడు సింహాన్ని చంపడానికి. సింహం పరుగున వస్తుంది. బాణాన్ని చూసి రెచ్చిపోయింది. ఏనుగు మీదకే ఊహించని వేగంతో దూకింది. ఆ దెబ్బకి మావటివాడు పడిపోయాడు. మహారాజు విల్లు, బాణాలు క్రింద పడిపోయాయి. దెబ్బతిన్న ఏనుగు క్రింద పడిపోవడంతో బలరాం వర్మ చెంతకి వస్తోంది సింహం. ప్రభువు భయంతో వణికిపోతున్నాడు. చుట్టూరా భటులున్నా ఎవ్వరూ సింహంపైకి దాడి చేయలేకపోయారు. మహారాజు తనకి అంత్యదశ సమీపించిందని భావించే దశలో దూకబోయే సింహంపైకి బల్లెం వచ్చి పడింది. అది గుండెలలో దిగటంతో సింహం టక్కున క్రిందపడి ప్రాణాలు వదిలింది. అది బలరాజు వదిలిన బల్లెం. మహారాజు అతడి చేతులు పట్టుకొని, నా ప్రాణదాతవి నువ్వు, తగిన విధంగా సన్మానిస్తాను అన్నాడు.
మహారాజుని రక్షించడం తన బాధ్యతని, దానికోసం పొగడనవసరం లేదని బలరాజు సవినయంగా చెప్పాడు. వేటమాని మహారాజు కోటకి చేరుకున్నాడు. కళామయి తండ్రికి గడిచిన గండానికి ఎంతో సంతోషించింది. ఇదంతా నీ చలివేనమ్మా. నీ పుట్టినరోజు నాడు వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు పక్కన లేకపోతే అమాత్యుల మాట నమ్మి వెంటనే పొమ్మనేవాణ్ణి. వాళ్ళని నీ మాట మీదే తీసుకున్నాను. ప్రాణాలు రక్షించారు. వాళ్లే లేకపోతే మన దద్దమ్ములు సింహం నన్ను చంపుతూ ఉంటే చూస్తూ కూర్చునేవారు అన్నాడు బలరాం వర్మ. వెంటనే సభ చేసి బలరాజ్ సాహసము నలుగురికి చెప్పి విలువైన కానుకలివ్వటమే కాక వారి ఉద్యోగాల స్థాయి పెంచాడు. ఇద్దరినీ అంతఃపుర రక్షక దళం యొక్క అధిపతులుగా నియమించాడు. కొన్నాళ్లు జరిగాయి. ఓ రాత్రి కళామయి చక్కటి పాట వింది. కిటికీలో నుంచి చూసింది. ఉద్యానవనంలో గస్తీ తిరుగుతూ బలరాజు, సత్యనాగు తప్ప మరొకరు కనిపించలేదు. పాట ఆడగొంతులా ఉంది. మర్నాడు తండ్రితో ఆమె ఆ ఇద్దరిలో ఒకరు స్త్రీ అయి ఉండాలి అని చెప్పింది. మహారాజుకి ఆశ్చర్యం వేసింది. సత్యనాగు బలరాజుని వెంటనే పిలిపించాడు. మీలో ఒకరు స్త్రీ అయి ఉండాలనిపిస్తుంది. రాజపుత్రులు కనుక కరవాలంపైన ప్రమాణం చేసి చెప్పండి. నా ప్రాణదాతలు మీరు. మీ సమస్య ఏమిటో చెప్పండి అని ఆదేశించాడు. సత్యనాగు చెప్పసాగాడు. అవును మహారాజా, ఆ విషయాన్ని ఏలిన వారికి చెప్పాలని ఉన్నా సంకోచపడ్డాము. మోసగాళ్ళగా భావిస్తారని. ఇక సమయం వచ్చింది గనక చెప్పక తప్పదు. రక్షించినా శిక్షించినా ఏలినవారి చిత్తం. ఈమె నా భార్య భానుమతి. మాది పొరుగు రాజ్యమైన వత్సల దేశము. మా నాయన అక్కడి దండనాయకుడిగా ఉండి యుద్ధంలో వీరమరణం పొందాడు. మా అమ్మగారు వ్యాధితో మరణించారు కొద్ది కాలానికే. అప్పటికి నాకు 10 ఏళ్ళు. మామయ్య దగ్గర ఉంటున్నాను. నా పొలం ఇల్లు మామయ్య చూస్తూ నాకు భానుమతినిచ్చి పెళ్లి చేస్తానని మా అమ్మకి వాగ్దానం చేశాడు. ఆమె చనిపోయేటప్పుడు మామయ్య అమరయ్య కోటలో సాధారణ ద్వారపాలకుడు మాత్రమే. నా గురించి ఏం పట్టించుకునేవాడు కాదు. గురుకులానికి పంపితే ఖర్చని మానేసి పశువుల్ని మేపమని చెప్పాడు. అతడి కంఠం భారమైంది. మహారాజు ఓపికగా వింటూ చెప్పమని ప్రోత్సహించాడు. సత్యనాగుకి గతం మదిలో మెదిలింది. ఆ రోజు సత్యనాగు పశువుల్ని అడవికి తోలుకొని పోయి చద్ది తిని చెట్టు కింద పడి నిద్రపోయాడు. చీమలు కుట్టడంతో మెలకువ వచ్చింది. పశువులు చెరువులో ఈత కొడుతున్నాయి. మరలా పడుకున్నా నిద్ర పట్టలేదు. ఆకలి వేస్తోంది. ఎదురుగా ఓ చెట్టు కనబడితే పోయి కాయలు కోసుకున్నాడు. పక్కనే రాకాసి రాక్షస బిలం అధిపతి జింజింబా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. తలకి ఎర్రటి కిరీటం, చేతిలో గండ్రగొడ్డలి అతడి బలదర్పాలకి కారణం. చుట్టుపక్కల రాజ్యాల వారందరూ జింజింబాకి బానిసలే. జింజింబా కోట సముద్రంలోని దీవిలో ఉంది. అక్కడికెవ్వరూ పోలేరు. సత్యనాగు తింటున్న కాయ రాక్షసుడి మీద పడింది. అతడు అరుస్తూ లేచాడు. నిన్ను నంజేస్తారా కుర్రకుంక అన్నాడు. సత్యనాగుకి అర్థం కాలేదు. పోయి దగ్గరగా కూర్చున్నాడు. మామయ్య రోజు చంపుతూనే ఉన్నాడు. కొత్త ఏముంది? ఏం నీకు ఆకలి వేసి మెలకువ వచ్చేసిందా? ఇందా ఈ కాయ తిను, భలే బాగుంది అంటూ ఇచ్చాడు. జింజింబాకి అతడి హృదయం చూసి ముచ్చటేసింది. అపకారం చేయబుద్ధి కాలేదు. రాజులు మహారాజులు తనంటే భయపడి కప్పాలు చెల్లిస్తున్నారు. నెలకి లెక్క ప్రకారం తినటానికి జంతువుల్ని మనుషుల్ని పంపుతున్నారు. తనని ఎదిరించే సాహసమే లేదెవరికి. జింజింబా వెళ్ళిపోతూ నెత్తిమీది కిరీటం చేతితో తడిమి ష్ అనగానే పక్షి ఈకల దుప్పటి వచ్చింది. దీన్ని కప్పుకున్నావంటే ఎవరికీ కనిపించవు అన్నాడు ఇచ్చి. సత్యనాగు దాన్ని తీసుకుని ఇంటికి రాగానే కప్పుకున్నాడు. అత్తయ్య వంటింట్లో పని చేసుకుంటోంది. సత్యనాగు పక్షి ఈకల దుప్పటి తీసుకొని గూటిలోని మిఠాయి డబ్బా తీసి 4 ఉండలు తీసుకున్నాడు. అంజమ్మ పక్కనే ఉంది. ఆమె ఏమనకపోవటం చూసి తను కనిపించడం లేదన్నది నిజమే అని తెలిసింది. మిఠాయి తిని వీధిలోకి వచ్చాడు.
షావుకారు సుబ్బయ్య పునుగులు చెకోడీలు నెత్తిమీద పళ్ళెంలో పెట్టుకుని అమ్ముకుంటున్నాడు. పునుగులు చెకోడీలు తీసేసుకున్నాడు సత్యనాగు. ఇంతలో ఎవరో పునుగులు అడగటంతో పళ్ళెం దింపాడు. అందులో సరికేం లేకపోవడంతో ఆశ్చర్యపోయాడు. సత్యనాగు నవ్వుకుంటూ ఎదురుకు వెళ్ళాడు. ధర్మయ్య అనే ధనవంతుడు తన గుర్రబండిలో పోతూ ఎవరో కనిపిస్తే బండి ఆపి మాట్లాడుతున్నాడు. సత్యనాగు బండికి గుర్రాన్ని కట్టిన తాడు విప్పేసి చెల్లన్నాడు. గుర్రం పరిగెత్తడంతో బండి కూలపడింది. ధర్మయ్య అరుస్తూ ఉంటే నవ్వుకొని ఎదురుగా పాఠశాల కనిపిస్తే లోపలికి వెళ్ళాడు. అయ్యవారు 2 కలిపితే 4 అని బల్ల మీద రాసి పక్కకి తిరగగానే సత్యనాగు చెరిపేసి 5 చేశాడు 4ని. పిల్లలు 2 5 అని చదవసాగారు. తప్పు వెధవల్లారా, నేను చెప్పిందేమిటి, మీరంటున్నదేమిటి అని కేకలు వేశాడు అయ్యవారు. మీరే 5 వేశారు అని పిల్లలు లేచి చెప్పారు. అయ్యవారు బల్లకేసి చూసి 5 ఎలా వచ్చింది, పరధ్యాన్నంగా వేసి ఉండానని మరలా దాన్ని 4 చేశాడు. అయ్యవారు అటు తిరగగానే సత్యనాగు దాన్ని 5 చేశాడు. 2 5 అని సత్యనాగు అరవటంతో పిల్లలు అదే అరవసాగారు. అయ్యవారికి మతిపోయింది. సత్యనాగు నవ్వుకుంటూ బయటకు పరుగు తీశాడు. రక్షక భటులు 2 దొంగల్ని తీసుకుపోతున్నారు. సత్యనాగు ఒక రక్షక భటుడి చెంప మీద కొట్టాడు. దొంగవాడే కొట్టి ఉంటాడని నన్నే కొడతావురా అంటూ బెత్తంతో 2 బాధేశాడు. మా చేతులు కట్టి ఉన్నాయి, మేమెలా కొడతాం అని వారు అంటున్నా వినలేదు రక్షక భటుడు. సత్యనాగు తన ఘనకార్యాలకి తెగ మురిసిపోతున్నాడు. చీకటి పడటంతో ఇంటికి పోయి దుప్పటి తీసేశాడు. రాత్రి భోజనం చేసి రేపు ఇంకా బాగా జనాన్ని ఏడిపించాలి అనుకున్నాడు. ఈకల దుప్పటి పక్కనే పెట్టుకుని నిద్రపోయాడు. అంజమ్మ తెల్లవారుజామునే లేస్తుంది. సత్యనాగు పక్కలోని ఈకలు చూసి రోతపడి పొయ్యిలో పడేసింది. సత్యనాగు లేవగానే దుప్పటి వెతుక్కొని అత్తయ్యని అడిగాడు. ఆమె పొయ్యిలో పడేసిందని హతాశుడైపోయాడు. పొయ్యిలోని బూడిద తీసి వంటికి రాసుకున్నాడు. దాంతో మరలా కనిపించకుండా పోయాడు. అమరయ్య తలపాగా బయటికి విసిరేశాడు. అమరయ్య కోటకి వెళ్ళడానికి తయారవుతూ తలపాగా కనిపించక వెతుక్కుంటున్నాడు. సత్యనాగు నేరుగా కోటలోని వంటశాలకు వెళ్ళాడు. వంటవాళ్ళు పరవాన్నం కాస్తున్నారు. దాని సువాసన అతడికి నోరూరింది. తయారీ అయ్యాక వంటవాళ్ళు మూత పెట్టి పక్క గదిలోకి పోయారు. ఆ రోజు యువరాజు పుట్టినరోజు. అందుకే పెద్ద గంగాళంలో అపురూపమైన సుగంధ ద్రవ్యాలు వేసి పాయసం కాచారు. సత్యనాగు మూత తీసి ఓ చిన్న పాత్రతో తీసుకొని పాయసం తాగాడు. అలాంటి పాయసం ఎప్పుడూ తాగి ఉండలేదు. పాత్ర మీద పాత్ర తీసుకొని తాగేస్తున్నాడు. పాయసం గుండెలపైకి కారి బూడిద చెరిగి సన్న గీతలాగా కనపడింది. తర్వాత తడి పెదవులు. సత్యనాగు తడి చేత్తో కళ్ళు తుడుచుకోవటంతో కళ్ళు కనిపించాయి అప్పుడే వచ్చిన వంటవాడికి. బూడిద తడిస్తే దాని మహిమ పోతుందని సత్యనాగుకి తెలియదు. వంటవాడు తనకి కనిపించే ఆకారం చూసి దయ్యం అనుకున్నాడు. బయట నుంచి కుక్కని తెచ్చాడు. అది సత్యనాగు అస్పష్ట ఆకారం చూసి మొరగసాగింది. వంటవాడు మిగతా వాళ్ళని పిలిచాడు. అందరూ కర్రలు తీసుకొని కనిపించే ఆకారాన్ని కొట్టసాగారు. సత్యనాగు దెబ్బలు కాసుకుందామని పక్కన నీటి గంగాళం కనిపిస్తే అందులోకి తోకాడు. రంగు పూర్తిగా పోయి మనిషి పూర్తిగా కనిపించాడు. వంటవాళ్ళు మరి 4 దెబ్బలు వేసి మహారాజుకి అప్పగించారు. దారిలో దెయ్యం తిరుగుతుందని కొందరు ప్రజలు ఉదయమే ఫిర్యాదు చేసి ఉండటంతో ఆ పనులన్నీ చేసింది నువ్వేనా అని అడిగాడు మహారాజు. సత్యనాగు ఒప్పేసుకున్నాడు. చిన్న కుర్రవాణ్ణి కారాగారంలో పెట్టడం ఇష్టం లేక అమరయ్యను పిలిచి హెచ్చరించి 100 వరహాలు అపరాధం వేశాడు. అమరయ్య అపరాధం కట్టి సత్యనాగుని ఇంటికి తెచ్చి స్తంభానికి కట్టి దారుణంగా కొట్టాడు. తనకి 100 వరహాలు వదిల్చినందుకు. సత్యనాగుకి ఆ తర్వాత ఇంట్లో తిండికి మార్చేస్తూ ఉండటంతో
ఇల్లు వదిలి విశాల రాజ్యం పారిపోయాడు. ఓ గురుకులంలో పనివాడిగా చేరాడు. రాజభట్టారకుడు వివిధ విద్యలలో అందవేసిన చెయ్యి. దూరాల నుంచి కూడా విద్యార్థులు అతడి దగ్గరికి వచ్చి విద్య నేర్చుకునేవారు. సత్యనాగుకి ఖాళీ సమయాల్లో యుద్ధ విద్యలలో తర్ఫీదు ఇచ్చాడు. తర్వాత దండనాయకుడికి చెప్పి అడవిలోని దుర్గంలో సిపాయిగా పని ఇప్పించాడు. తను ప్రయోజకుడై మేనమామ ఇంటికి వెళ్ళాడు 10 ఏళ్ల తర్వాత. అమరయ్య మోసాలు చేసి దుర్గాధిపతి అయ్యాడు. సిపాయి అయినందుకు మేనమామ సంతోషిస్తాడనుకున్నాడు. కానీ ఎదిగిపోయిన అమరయ్య సామాన్య సిపాయికి తన కూతుర్ని ఇవ్వనన్నాడు. భానుమతినిచ్చి పెళ్లి చేస్తానని మా అమ్మకి వాగ్దానం చేశావు కదా అని సత్యనాగు గుర్తు చేశాడు. ఆస్తి బయటికి పోకుండా అలా అబద్ధం ఆడేశాను. ఆ మాట కోసం ఓ సామాన్య సిపాయికి దుర్గాధిపతి కూతుర్ని ఇవ్వటం అసంభవం అన్నాడు అహంకారంగా. ఆ తర్వాత సత్యనాగు భానుమతిని అడిగాడు. ఆమె అతన్ని తప్ప ఎవరినీ చేసుకోనంది. కూతురు అభిప్రాయాన్ని భర్తకు చెప్పింది అంజమ్మ. సులభంగా తప్పించుకోవటానికి అయితే 50,000 వరహాలు పట్టుకురా, నెలలో ముహూర్తం పెట్టిస్తా అన్నాడు. సత్యనాగు ఎలాగూ తేలేడు, తన పిల్లని అయ్యక్కర్లేదు అనుకున్నాడు. సత్యనాగు అలాగే తెస్తానని వెళ్ళిపోయాడు. కానీ ఎలా? తన జీతమే 25 వరహాలు. అంత ధనం ఎలా సమకూర్చడం? ఈ ఆలోచనలతో 10 రోజులు గడిచాయి. ఒకసారి అడవిలో అతడికి రాకాసి రాక్షస బిలం జింజింబా కనిపించాడు. ఆ రాక్షసుడు అప్పుడు ఆకలిగా ఉన్నాడు. సత్యనాగుని తినేయబోయాడు. నీ పక్షి ఈకల దుప్పటితో భలే చమత్కారాలు చేశాను అంటూ గతాన్ని గుర్తు చేశాడు. జింజింబా తన ప్రయత్నం విరమించుకొని విచారంగా ఉన్నావేం అని అడిగాడు. సత్యనాగు చెప్పాడు తన బాధని. అయితే నీకు ధనం ఇస్తాను, 2 ఏళ్లలో తిరిగి ఇవ్వాలి. ఇవ్వలేకపోతే నిన్నే తినేస్తాను, ఏమంటావు అని అడిగాడు రాక్షసుడు. సత్యనాగు ఆ షరతుకు అంగీకరించాడు. మొదట భానుమతి భార్య కావాలి, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. జింజింబా నెత్తిమీద కిరీటం ఆడించాడు. అందులో నుంచి వరహాల మూట వచ్చింది. సత్యనాగు దాన్ని అందుకొని మేనమామ దగ్గరకు వచ్చాడు. అమరయ్య మేనల్లుడు అంత డబ్బు తేలేడు, పిల్లని ఎక్కర్లేదులే అనే ఆలోచనలో ఉన్నాడు. సత్యనాగు డబ్బు తేవటంతో డంగైపోయాడు. అయినా భానుమతి నీయటానికి నీళ్లు నమలసాగాడు. అంజమ్మ కూడా అతడు మాట నిలబెట్టుకున్నాడు. ఇంకా మీరు తప్పటం బాగోదు, ఎవరైనా వింటే మిమ్మల్నే తప్పుపడతారు అని హెచ్చరించింది. దాంతో ఇక చేసేది లేక సత్యనాగు భానుమతుల వివాహం జరిపించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్యనాగుకి రోజులు గడుస్తూ ఉంటే భయంగా ఉంటుంది. తను ఆ డబ్బు రాక్షసుడికి ఇయ్యలేడు, ఆహారంగా పోవాల్సిందే. తను ఏ రీతిలో పెళ్లికి డబ్బు తెచ్చాడో భార్యకి చెప్పాడు. తన కోసం సాహసం చేసిన అతన్ని మనసారా అభినందించి తండ్రితో చెప్పి ధనం ఇప్పిస్తానంది. కానీ అమరయ్య డబ్బు మనిషి, ఒక్క దమ్మిడీ కూడా ఇవ్వనన్నాడు. నీ ఏడుపు నువ్వేడు, బ్రతికినా సరే చచ్చినా సరే అన్నాడు. అంజమ్మ అతను అల్లుడని, తమ కుమార్తె సుఖం అతడితో ముడిపెట్టబడి ఉందని గుర్తు చేసినా అమరయ్య మూర్ఖంగా తిరస్కరించాడు. ఉన్న ఒక్క ఆశ పోవటంతో సత్యనాగు ధనం సంపాదించడానికి బయలుదేరతానన్నాడు. తాను కూడా వస్తానంది. మగవేషంలో అతన్ని బలరాజుగా అనుసరించింది. బలరాం వర్మ అంతా విని, భానుమతి నా ప్రాణదాత, ఆమె మాంగళ్యాన్ని మేము కాపాడుతాం, రాక్షసుకి ఇయ్యాల్సిన ధనం మేమిస్తాం, రేపే ఇచ్చేసిరా అని చెప్పాడు. సత్యనాగు భానుమతిల ఆనందానికి అంతులేదు. కళామయి మంచి పనులు ఆలస్యంగా చేయకూడదని వెంటనే కోశాధికారిని పిలిపించి డబ్బు ఇప్పించింది. సత్యనాగు డబ్బు తీసుకుని త్వరలో వచ్చేస్తానని భార్యకు చెప్పి బయలుదేరాడు. కళామయి తన చెలికెత్తలతో తన విహారానికి వెళ్ళింది. ఆమెకు వేట అంటే ఇష్టం. చెలికత్తెలు వద్దంటున్నా ఒక లేడిపిల్లని బాణం ఎక్కుపెట్టి తరుముకుంటూ పోయింది. లేడిపిల్ల పొదలో దూరింది. అటువైపే చూస్తున్న ఆమె వెనక చూసుకోలేదు. కాలి క్రింది రాయి బెసిగి లోయలో జారి పడబోయి పైకి వచ్చిన చిన్న చెట్టును పట్టుకొని లోయలో వ్రేలాడుతోంది.
పైకి ఎగబ్రాకటం ఆమెకు అసాధ్యంగా తోచింది. పట్టు దొరకటం లేదు. ఇంతలో గుర్రం మీద కాశీ యువరాజు సుందరచంద్ర అటు వస్తూ వేలాడే రాకుమారిని చూశాడు. గుర్రం దిగాడు. అంత ఆపదలోనూ ఆమె రక్షించండి అని అరవకపోవటం చూసి ఆశ్చర్యపోయాడు. మా సాయాన్ని అభ్యర్థిస్తే రక్షిస్తాము అన్నాడు గర్వంగా. కళామయి అభిమాని. ఆపదలో కూడా ఆత్మగౌరవం పోగొట్టుకోదలుచుకోలేదు. పశువు అడిగితే గడ్డి వేస్తానన్నట్లుంది అన్నది. సుందరచంద్ర నవ్వి, మీరు పశువుని ఒప్పుకున్నట్లే కదా అన్నాడు. నేను పశువు అయినప్పుడు మీరు మూర్ఖుడే అవుతారు కదా అంది సమాధానంగా. అతను త్రుళ్ళిపడ్డాడు. చెయ్యి చాచి ఆమెను పైకి తీశాడు. మీ సాయానికి కృతజ్ఞురాల్ని. మాతంగుపురి మీకు రుణపడి ఉంది అంది చెయ్యి ఎత్తి నమస్కరించి. ఇంతలో ఆమె చెలికత్తెలు రావటంతో వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఆ సంఘటన యువ హృదయాలపై చెరగని ముద్రలేసింది. ఒకరిని ఒకరు చూసుకోవాలని అనిపించింది. పిలుపులేనిదే రాజ్యాలకి వెళ్ళలేరు కదా. ఆమె తిరిగి వనవిహారానికి వెళ్ళింది, అతడు రావచ్చు అన్న ఆశతో. నదిలో జలకాలాడి చెలికత్తెలతో భోంచేస్తుంది కళామయి. నిన్ను రక్షించిన రాజకుమారునే పెళ్ళాడు అని ఓ చెలికత్తె కోరింది. నాకేం అభ్యంతరం లేదు, అయినా నా వ్యక్తిత్వం పోగొట్టుకోలేను. రేపు పెళ్ళయ్యాక అతడు నేను కోరిన స్థాయిలో అభిమానించకపోతే ఆడది అబల కాదని సబల అని, ఆమె పురుషుడికి ఎందులోనూ తీసిపోదని రుజువు చేస్తాను అంది కళామయి ఆవేశంగా. ఆమె మాటలు అంతకుముందే వచ్చినా సుందరచంద్ర విన్నాడు. ఆమె అందచందాలే కాదు, ఆత్మాభిమానం కూడా తెలిసింది అతడికి. ఆమెని తనది చేసుకోవాలనిపించింది. రాజ్యానికి పోయాక తండ్రికి చెప్పాడు. రాయబారం పంపించాడు. సమాన స్థాయి రాజవంశాలే కాబట్టి వారి వివాహం జయప్రదంగా జరిగిపోయింది. కుమార్తె అత్తవారింటికి వెళుతూ ఉంటే వజ్రపు టుంగరాన్ని బహుకరించాడు బలరాం వర్మ. అవసరమైతే ఉపయోగించుకో అని చెప్పాడు. కళామయి దాన్ని తీసుకొని వేలుకు పెట్టుకుంది. ఆమె కాశీ రాజ్యానికి వచ్చేసింది. ఎంతో ఆనందంగా వచ్చిన ఆమెకు నిరాశే మిగిలింది. రాజ్యానికి వచ్చాక సుందరచంద్ర ఒక్కనాడు తన భవంతికి రాలేదు. పట్టాభిషేకం అయిన కొత్త కదా, రాజకీయాల్లో మునిగి తేలుతున్నాడేమో అనిపించి తాను స్వయంగా అతడి దర్శనానికి వెళ్ళినా ఇప్పుడు ఖాళీ లేదు అని పరిచారికతో కబురు పెట్టేవాడు. ఇలా 6 నెలల్లో ఆమె 6 సార్లు పోయినా ముఖం కూడా చూపించలేదు. ఆమె ఆత్మాభిమానం ఏపాటిదో అతడు పరీక్షించుతున్నాడని ఆమెకు తెలియలేదు. ఇలా 6 నెలలు గడిచాయి. కళామయికి జీవితం నిస్సారంగా కనిపించింది. అయినా తన బాధని దిగమ్రింగుకుంది. ఎవరికీ చెప్పి ఏడవలేదు. ఇక తన భర్త భవంతికి పోకూడదని, అతడి ఆహ్వానం లేనిదే వెళ్ళకూడదు అని నిశ్చయించుకుంది. చెలికత్తె మందాకినికి రాణి బాధ తెలుసు. ఆమె చెప్పకపోయినా ఉద్యానవనంలోని పార్వతీ గుడికి పోయి ప్రార్థించు, నీ కోరిక నెరవేరుతుంది. పార్వతి అలా ప్రార్థించే శంకరుణ్ణి చేసుకుంది అంది చెలికత్తె. కళామయి అర్ధరాత్రి వేళ ఉద్యానవనంలోని గుడికి చేరుకుంది. అంత రాత్రివేళ ఆమె ఎందుకు వెళుతుందో తెలియక నగర సంచారం చేస్తున్న సుందరచంద్ర ఆమెను చూసి వెనకాలే వచ్చాడు. కళామయి గర్భగుడిలో నిలబడి, నా భర్తకి సకల విజయాలు కలుగుచేయి తల్లి అంది. వెనకాల ఉన్న సుందరచంద్ర, నీ బాధ చెప్పుకోక దేవికి మా గొడవలెందుకు అన్నాడు. భర్తను చూసి ఆమె కళ్ళు తళతళలాడాయి. మీ విజయాలు నావి కావా ప్రభు? మీరు వేరు, నేను వేరునా? నేను బాధపడుతున్నానని మీకెవరు చెప్పారు అంది. సుందరచంద్ర నవ్వి, ఆనందంగా ఉండేవారు అర్ధరాత్రి గుడికి రారు. ఆ రోజు అరణ్యంలో ఆడది అబల కాదు సబల అని రుజువు చేస్తానన్నావు, చేశావా? నువ్వు ఆ పని చేసేదాకా నీ భవంతికి రాను అన్నాడు. నా ప్రాణనాథుడి అభిమానం చూరగొనటానికి ఏదైనా చేస్తాను అంది సమాధానంగా. సుందరచంద్ర గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. కళామయి కొన్ని రోజుల పాటు ఆలోచించింది. తను సబల అని రుజువు చేసుకుంటే అది అవమానంగా భావించి భర్త తనని వదిలేస్తాడు. మరి ఎలా? ఈ చిక్కుముడి విప్పటం, తను రుజువు చేసేదాకా ముఖం కూడా చూపించనని చెప్పాడే.
కళామయికి ఓ మార్గం తోచింది. తండ్రి ఇచ్చిన ఉంగరం చెలికత్తెకి ఇచ్చి, ఇందులోని వజ్రం మార్చి ఇమ్మను, మా నాయనగారిని తొందరగా పోయిరా అంది. చెలికత్తె 2 రోజులు పయనించి మాతంగపురి చేరుకుని బలరాం వర్మకి ఉంగరం ఇచ్చింది. చెలికత్తెని 2 రోజులు ఆగమని ఆమెకి విడిది కేటాయించాడు. బలరాం వర్మ తన మందిరంలోకి పోయి ఉంగరంలోని వజ్రం తీశాడు. లోపల చిన్న తాళపత్రం ఉంది. కష్టాలలో ఉన్నాను. మగవారి దుస్తులు, మంచి గుర్రం, బాణాలు, కత్తి పంపవలను. ఇది మనిద్దరి మధ్య ఉండాలి, ఎవరికీ తెలియచేయవద్దు. ఆ సందేశం చదివి ఖిన్నుడయ్యాడు బలరాం వర్మ. త్వరలోనే నీ కోరిక తీరుస్తాను అనే సందేశము ఉంగరం ద్వారా మరలా పంపాడు. కొన్ని రోజులు గడిచాయి. కళామయి తన భవంతి వెనక ఉన్న పూదోటలోని చలువరాతి బల్లపైన ఓ వెన్నెల రాత్రి కూర్చొని ఉండగా రాకుమారి కళ అన్న మాటలు పూల పొద నుంచి వినిపించాయి. అది తనకి పరిచితమైన గొంతే. ఎదరికి వెళ్ళింది. పూల మొక్కల్ని దాటుకొని భానుమతి వచ్చింది. రాకుమారి, మీరు కోరిన వస్తువులు మీ నాన్నగారు నా ద్వారా పంపారు. ఎవరికీ తెలియకూడదని నగర సరిహద్దు నుంచి మీ భవంతి దాకా సొరంగం తవ్వించారు అని చెప్పింది. తండ్రి నైపుణ్యానికి ఆమె ముగ్ధురాలైంది. సొరంగంలో గుర్రము, ఆయుధాలు, బట్టలు ఉన్నాయి. తండ్రి గురించి, ఆమె భర్త సత్యనాగు గురించి అడిగింది. రాకాసి దగ్గరికి వెళ్ళిన ఆయన రాలేదు. రోజు ఒక యుగంలా ఎదురు చూస్తున్నాను. మరికొన్ని రోజుల్లో రాకపోతే నేనే వెతుక్కుంటూ వెళతాను. రాకుమారి, నీకు మగవేషం ఎందుకు వేయాలనిపించింది? భానుమతి ఆసక్తిగా అడిగింది. దానికి ప్రేరణ నువ్వే. నువ్వు భర్తతో కలిసి బ్రతుకు తెరువు వెతుక్కుంటూ వచ్చావు. నేను భర్త కోసం, బ్రతుకు కోసం ఆ వేషం వేస్తున్నాను. అదే మనకిద్దరికీ తేడా. నా గురించి ఏం ఆందోళన పడవద్దని నాయనగారికి చెప్పు. ఎప్పుడైనా రావాల్సి వస్తే ఈ మార్గానే రా అని చెప్పింది కళామయి. భానుమతి వెళ్ళిపోయింది. కళామయి తన కార్యక్రమాన్ని సమీక్షించుకుంది. మర్నాడు మగవేషంలో రాజపుత్రునిగా తయారయ్యి గుర్రం ఎక్కిపోతూ చెలికత్తెకి తన వివరాలు ఎవ్వరికీ చెప్పవద్దని ఆదేశించింది. మహారాజు దగ్గర నుంచి కబురు వస్తే ఒంట్లో బాగాలేదని చెప్పమంది. చెలికత్తె అంగీకారంగా తల ఊపింది. కళామయి రాజదర్బారుకు వెళ్ళింది. మహారాజు సుందరచంద్ర, మంత్రులు, ప్రజలు గంభీరంగా ఉన్నారు. ఓ వ్యక్తిని అడిగింది ఎందుకలా ఉన్నారని. అడవి సింహము గ్రామాల్లోకి చొచ్చుకొని వచ్చి మనుషుల్ని, పశువుల్ని చంపివేస్తోంది. దాన్ని పట్టుకోవాలని ఎందరో వీరులు హతులయ్యారు. నిన్న మహారాజు కూడా స్వయంగా ప్రవర్తించి అదృష్టవశాత్తు సింహం మీద పడినా విదిలించుకొని చెట్టు ఎక్కి ప్రాణాలు రక్షించుకొని వచ్చాడు. మహారాజులకే వశం కాకపోతే ఇంకేం చేస్తారు? ఇతర రాజ్యాల నుంచి వేటగాళ్ళని రప్పిద్దామనుకుంటున్నారు. కళామయి లేచి, మహారాజా, ఆ అవకాశం నాకిస్తే సింహాన్ని చంపుతాను అంది. సుందరచంద్ర అతన్ని చూసి పరదేశీవా అని అడిగాడు. అవును, కళామయి తన పేరు కళావర్మ అని సముద్ర తీర రాజ్యం నుంచి కాశీకి బ్రతుకు తెరువు కోసం వచ్చానని చెప్పింది. ఆ సింహాన్ని నువ్వు సంహరిస్తే మంచి పదవి ఇస్తాను. అది చాలా వయసులో ఉన్న సింహం. దాన్ని చంపడంలో నువ్వే చనిపోవచ్చు. బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రా అని సుందరచంద్ర చెప్పాడు. నేను ఒక నిశ్చయానికి వస్తే తిరిగిపోను. ఏది ఏమైనా సరే రాజపుత్రుడిగా పిరికితనం పనికిరాదు అంటూ తనకే వస్తువులు కావాలో చెప్పింది. మహారాజు సేనాపతిని ఆదేశించాడు. వెంటనే ఆ వస్తువులు అందజేయమని చెప్పాడు. మర్నాడు సాయంత్రం సింహం బాగా సంచరించే అడవి మొగలో లోహంతో చేసిన పెద్ద మనిషి బొమ్మను పెట్టింది కళామయి. ఆ బొమ్మకి వెనక్మాల తలుపు ఉంది. ఎదర జిగురు. బొమ్మ కాళ్ళ కింద బాగా వేయబడింది. కళామయి బొమ్మ లోపల ముడుచుకొని కూర్చొని బొమ్మకున్న కంతలో నుంచి చూస్తోంది. కొంత రాత్రి అయ్యాక సింహం వచ్చి లోహం బొమ్మని పంజాతో కొట్టింది. కళామయి తలుపు తీసుకుని బయటికి వచ్చింది. సింహము 3 కాళ్ళు జిగురులో కూరుకుపోవటంతో కదలలేకపోయింది. వలవేసి సింహాన్ని పట్టుకొని బోనులో పడవేసింది. సింహాన్ని సజీవంగా బంధించి తెచ్చినందుకు
సుందరచంద్ర పొంగిపోయాడు. ఆమెకు అనేక విలువైన కానుకలు అందజేసి తన అంగరక్షకుడిగా నియమించుకున్నాడు. కళావర్మగా సుందరచంద్ర అభిమానం మిక్కుటంగా సంపాదించుకుంది. ఒక రోజున సుందరచంద్ర, కళావర్మ పరివారంతో అడవికి వేటకి వెళ్లారు. కళావర్మ ఓ చిరుతని వేటాడాడని తను పులిని చంపాలన్న పట్టుదలతో ఉన్నాడు సుందరచంద్ర. 2 రోజులైనా వేట ముగియలేదు. ఇంతలో కోట నుంచి వేగులవారు వచ్చి, ప్రభు, ఘోరం జరిగిపోయింది. మలయ రాజ్యపు మహారాజు సమరేంద్ర సింహ ఆకస్మిక దాడి చేశాడు మన కోట మీదకి. తూర్పు ప్రాంతపు దుర్గాధిపతులను లంచాలతో ముంచెత్తి అటువైపు నుంచి సునాయాసంగా రాజధానికి ప్రవేశించి కోట స్వాధీనపరుచుకున్నాడు. మీకోసం గాలిస్తున్నాడు. రాచ పరివారాన్ని కారాగారంలో బంధించాడు. మీరీ పరిస్థితిలో కోటకి వస్తే చాలా ప్రమాదం అని చెప్పారు. సుందరచంద్ర ముఖం వాడిపోయింది. లంచగొండి ఉద్యోగులు స్వార్థానికి రాజ్యలక్ష్మిని తాకట్టు పెట్టారు. అతడిలో పౌరుషం విజృంభించింది. విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలనుకున్నాడు. కానీ కళావర్మ, మీరిక్కడ విశ్రాంతి తీసుకోండి ప్రభు, ఇంత చిన్న పనికి మీరవసరం లేదు. కోట మన స్వాధీనమైందన్న శుభవార్త పంపాక రండి అంటూ గుర్రాన్ని ఉరికించింది. ఒక్క వ్యక్తి శత్రుసేనని ఎలా ఢీకొంటాడో సుందరచంద్రకి అర్థం కాలేదు. అయినా కళావర్మ పైన నమ్మకం పోలేదు. రాకాసి రాక్షస బిలం సరిహద్దుకి సత్యనాగు ప్రయాసపడి చేరుకున్నాడు. జింజింబా కోట చుట్టూ అగ్ని వలయాలు తిరుగుతున్నాయి. ఎవరూ ఆ వలయాలు దాటిపోలేరు. రాకాసి బంట్లు సత్యనాగుని బంధించి తమ ఏలిక దగ్గరకు తీసుకుపోయారు. సత్యనాగు 50,000 వరహాలు తెచ్చానని ఇచ్చాడు. ఓరిపిడిగా, నిన్ను తిందామనుకుంటే నాకే టోకరా ఇచ్చావు. సరే, నువ్వు నాకొక పని చేసి పెట్టాలి అన్నాడు. రాజలోకమంతా నీకు దాసోహం అంటూ ఉంటే నేనేం చేయగలుగుతాను నీకు రాక్షసరాజా అన్నాడు సత్యనాగు వినయంగా. జింజింబా అతన్ని తన ఏకాంత మందిరంలోకి తీసుకుపోయాడు. అది పచ్చటి సరోవరంలో తేలే భవనం. అంతరంగ మందిరంలో రాక్షస గురువు పద్మాసనంలో కూర్చొని ఉన్నాడు. జింజింబా సత్యనాగుని చూపి, ఇతడి ద్వారా మన పని కానిచ్చుకోవాలి గురుదేవా అన్నాడు. రాక్షస గురువు అంగీకారంగా తల ఊపాడు. భూలోకాన్ని జయించిన జింజింబాకి పాతాళాన్ని కైవసం చేసుకోవాలనిపించింది. పాతాళం మీద దండయాత్ర చేద్దామంటే సరిహద్దులో పెద్ద వృత్తాకార శిలలు ఉన్నాయి. జింజింబాకి తన శక్తులతో వాటిని విచ్ఛిన్నం చేయటం సాధ్యం కాలేదు. రాక్షస గురువు సలహా అడిగాడు. నరయాగం చెయ్యాలి అన్నాడు ఆ రాక్షస గురువు. ఆ బూడిదని శిలల మీద వేస్తే మంచులాగా కరిగిపోతాయని, సులభంగా పాతాళాన్ని కైవసం చేసుకోవచ్చని చెప్పాడు. ఆ నరయాగానికి కావలసిన నరుడు అమావాస్య, ఆదివారం, అర్ధరాత్రి, అశ్వరీ నక్షత్రంలో శ్మశానంలో జన్మించిన వాడై ఉండాలి. అతడు స్వయంగా ఆత్మహత్యకి ఎవరి ప్రోద్బలం వల్ల కాకుండా ప్రయత్నించి చనిపోవాలి. ఆ శవాన్ని తెచ్చి యాగం చేయాలి అన్నాడు రాక్షస గురువు. జింజింబా అడిగాడు, మరి అలాంటి నరుడు ఎవరు? పుట్టాడా, పుడతాడా అని రాక్షస గురువు మాయాదర్పణంలో చూపించాడు. అడవిలో తిరుగుతున్న కాశీరాజు సుందరచంద్ర కనిపించాడు. జింజింబా ముఖం వికసించింది. ఏదో ఆలోచించి, మన అంచనా తప్పవటం లేదు. పరోక్ష పరిస్థితులు కల్పించాము. సత్యనాగు, నువ్వు కాశీరాజ్యం పోయి మహారాజు ఆత్మహత్యకు ప్రయత్నించేలా పరోక్షంగా ప్రయత్నించు. ఆ శవాన్ని తీసుకువచ్చి మాకియ్యి. మా కోరిక తీర్చావా, నిన్ను ఏదో ఒక రాజ్యానికి ప్రభువుని చేస్తాము అన్నాడు. సత్యనాగు అంగీకరించాడు. పక్షి ఈకల దుప్పటిలా కనపడకుండా ఉండేది కావాలన్నాడు సత్యనాగు. జింజింబా ఇచ్చాడు ఓ దుప్పటి. సత్యనాగుని సంతృప్తపరచడానికి తమ అతిథిగా ఉంచుకున్నాడు. నృత్య గానాలు ఏర్పాటు చేశాడు. దీవి అంతా చూపించాడు. ఆ రాక్షసుడి బలాన్ని ఎవరు ఢీకొట్టగలరు అనుకున్నాడు సత్యనాగు. అర్ధరాత్రి అయింది. సత్యనాగుకి నిద్ర పట్టలేదు. వసారాలో నిలబడి చూస్తున్నాడు. దీవిలో రంగురంగుల దీపాలు వెలుగుతున్నాయి. జింజింబా మొసళ్ల రథం మీద ఎక్కడికో వెళుతున్నాడు. రాక్షస గురువుని రమ్మని పిలుస్తున్నాడు.
నువ్వు పోయిరా, నేను అవసరం లేదు అంటున్నాడు గురువు. సత్యనాగు పక్షి ఈకల దుప్పటిని కప్పుకొని ముసళ్ళ రథం ఎక్కాడు. జింజింబా సురాపానం చేస్తూ గర్వంగా మీసాలు దువ్వుకుంటూ ముసళ్ళ రథం పోనిస్తున్నాడు. అది సగం దూరం వెళ్ళాక విషబాణంతో ఓ ముసల్ని చంపేశాడు. అప్పుడు రథం పల్టీలు కొడుతూ లోపలికి పోసాగింది. నీటి అడుగున గుండ్రటి భవంతి ఉంది. రథాన్ని తీరంలో ఆపి భవంతికి చేరాడు. కాపలా వారెవరూ లేరు, కానీ గాజు తలుపులు ఉన్నాయి. జింజింబా ఏవో మంత్రాలు చదివి వంగున్నాడు. అద్దంలో చిన్న దారి కనిపించింది. జింజింబా వెళ్ళగానే సత్యనాగు కూడా వెళ్ళాడు. లోపల పెద్ద తెల్ల పళ్ళెం గుండ్రంగా వేగంగా తిరుగుతోంది. జింజింబా మంత్రం గట్టిగా 7 సార్లు చదివాడు. పళ్ళెం ఆగింది. పళ్ళెం పైన పావురం ఉన్నది. దాన్ని తీసుకొని నెత్తిమీద పెట్టుకొని మరలా అక్కడ పెట్టేశాడు. నీకేం భయం లేదు, కళ్ళు మూసుకొని నీ భవంతి చేరుకో అన్న మాటలు వినిపించాయి. అవి దైవవాక్కులుగా భావించాడు జింజింబా. సత్యనాగు మర్నాడే బయలుదేరి మాతంగపుయి వచ్చేశాడు. భానుమతి ఆదుర్దా తొలగింది అతన్ని చూసి. సరిగ్గా అప్పుడే కళామయి వచ్చింది. సుశిక్షితులైన 1000 మంది సైనికులు కావాలని కాశీపైకి సమరేంద్రసింహ దాడి సంగతి చెప్పింది తండ్రికి. అదిగో మన సత్యనాగు వచ్చాడు, సేనని తీసుకువెళ్ళు, అవసరమైతే అదనపు సేనలు పంపుదాం, మేము స్వయంగా యుద్ధంలో పాల్గొంటాం అన్నాడు. ఆ అవసరం రాదు నాయనగారు అంటూ తన వ్యూహం చెప్పింది. బలరాం వర్మ కుమార్తెను మెచ్చుకున్నాడు. నువ్వు కొడుకువై పుట్టాల్సిందమ్మా అనుకున్నాడు మనసులో. తిరిగి కళావర్మ వేషంలో సత్యనాగు నేతృత్వంలో సేనను తీసుకుని బయలుదేరింది. సత్యనాగు ఆమెను చూసి చాలా విచారించాడు. రాక్షసుడు కోరే నరుడు ఈమె భర్త కావటం దురదృష్టకరం. భర్త లేక ఎలా ఉండగలదు? రాక్షసుడి పన్నాగం చెప్పేస్తే ఈమె ముందరే బెంబేలు పడిపోతుంది. అయినా అలా చెప్పేస్తే జింజింబా తనను చంపేస్తాడు. ఈ ధర్మ సంకటం ఎలా తొలుగుతుంది? తన ప్రాణాలు రక్షించిన బలరాం వర్మ అల్లుడు ప్రాణాలు పోతూ ఉంటే తను చూస్తూ ఎలా ఊరుకోగలడు? వారి సేన చీకటి వేళకు సరిహద్దు చేరుకుంది. అక్కడి దుర్గాలలో ఉన్న మలయ దేశపు సైనికులను బాణాలతో చంపేశారు. సొరంగ మార్గం గుండా అంతఃపురం చేరుకున్నారు. నీటి గొట్టాల ద్వారా వారు మహారాజు భవంతిపైకి వెళ్లారు. ఒక్కొక్క గవాక్షం దగ్గర 10 మంది సైనికుల్ని పెట్టాడు సత్యనాగు. సమరేంద్రసింహ అమాత్యుడు, సేనాధిపతి వగైరా ప్రముఖులు సమావేశమై సురాపానం చేస్తున్నారు. కుటిలతంత్రం ద్వారా యుద్ధం చేయకుండా సింహాసనం గెలుచుకోవటం వారికి తెగ సంతోషంగా ఉంది. సుందరచంద్రని రేపు అడవి అంతా గాలించి మట్టు పెడదాం, అప్పుడు గాని మన విజయ విహారం పూర్తి కాదు అన్నాడు సమరేంద్రసింహ. సేనాధిపతి మున్నగువారు అంగీకరించారు. నిన్ను విజయలక్ష్మి పొంచలేదురా అంటూ కళామయి కరవాలం తీసి దూకింది. వారు బిత్తరపోయారు. భటుల కోసం కేకలు వేశారు. మలయ సైనికులను సత్యనాగు అతడి సేన ఎప్పుడో ఊతకోచ కోసేశారు. ఎవరూ రాలేదు. క్షత్రియుడివై ఉండి రాజ్యం వీరభోజ్యం అని తెలుసుండి కుక్కలికి మాంసం ముక్కలు వేసి దొంగచాటుగా రాజ్యం కబళిస్తావా? కాశీ రాజ్యలక్ష్మిపై నీలాంటి నీచులకు స్థానం ఉండదు అంటూ కస్సుమని కరవాలం సమరేంద్రసింహ గుండెల్లో దిగేసింది కళామయి. మహారాజుని చంపడంతో వెర్రెక్కిపోయి సేనాపతి, మంత్రి కలిసి ఆమెని పట్టేశారు. ద్వారం దగ్గర ఉన్న సైనికులను అడుగు ముందుకు వేశారా మీ కళావర్మని చంపేస్తాము అని బెదిరించారు. సేన బిత్తరపోయింది. మీ ఆయుధాలు పడేసి లొంగిపోండి సేనాపతి ఆజ్ఞాపించాడు. అందరూ ఆయుధాలు పడేయక తప్పలేదు. పోరాటం చివరి దశలో ఇలా మలుపు తిరగటం వారికి బాధ వేసింది. సత్యనాగుకి తన ఈకల దుప్పటి జ్ఞాపకం వచ్చింది. దాన్ని వేసుకుని కత్తి తీసుకొని సేనాపతిని పొడిచేశాడు. ఎవరు పొడిచారో మంత్రికి తెలియలేదు. నేను దయ్యానిరా అంటూ అరిచాడు సత్యనాగు. మంత్రి కళామయిని వదిలేసి లొంగిపోయాడు. మహారాజా సేనాధిపతి పోవటంతో శత్రుసేన లొంగిపోయింది. కళామయి రాజపరివారాన్ని ఖైదు నుంచి విడిపించి అడవిలోని భర్తకి వర్తమానం పంపించింది.
సుందరచంద్ర రాజధానికి రాగానే అందరూ కళావర్మ నైపుణ్యం కథలుగా చెప్పుకోసాగారు. కళావర్మ చేతులు పట్టుకొని, కాశీ రాజ్యలక్ష్మిని చెర నుంచి విడిపించావు, నీ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేం అన్నాడు. కళావర్మకి అనేక బహుమతులు ఇచ్చాడు. అతన్ని తన సేనాధిపతిగా నియమించి లంచగొండులను కారాగారంలో పెట్టించాడు. ప్రభు, మీరు రాణివాసానికి వెళ్ళటం చూడలేదు. కళామయ్యి అంటే ఇష్టం లేదా? వేరెవరినైనా ప్రేమించారా? సత్యనాగు అడిగాడు. సుందరచంద్ర నవ్వి, అదేం లేదు, ఆమె అంటే ఇష్టమే. కానీ ఆడది అబల కాదు, సబల అంటూ శపథం చేసింది. దాన్ని ఎంతదాకా నెరవేరుస్తుందో చూడాలి. అప్పుడే ఆమెని భార్యగా స్వీకరించడం అన్నాడు. సైనిక దళాల పునర్వ్యవస్థీకరణకి సత్యనాగు అవసరమని కొన్నాళ్లు ఉండమని కోరింది కళామయి. ప్రభువు అంగీకరించాడు. ఒక రోజున సుందరచంద్ర ఇచ్చే విందుకి సత్యనాగు హాజరయ్యాడు. ఇంకా కళావర్మ రాలేదేం అని అడిగాడు మహారాజు. కళావర్మ అంతఃపురంలోకి వెళ్ళటం చూశాను అన్నాడు సత్యనాగు. సుందరచంద్ర అద్దిరిపడ్డాడు. తాను స్వయంగా అంతఃపురంలోకి వెళ్ళి గవాక్షం నుంచి చూశాడు. కళావర్మ ఏకాంత మందిరంలో ఉన్నాడు. మహారాజుకి మతిపోయింది. తను పరీక్షించాలని కళామయిని నిరాదరణకి గురి చేశాడు. ఆమె విసిగిపోయి వీరుడైన కళావర్మని ప్రేమించి ఉంటుంది. వ్యర్థమైన పరీక్షతో జీవితాన్ని ఆహుతి చేసుకున్నాడు. ఇక తను బ్రతకడం వ్యర్థం అంటూ కరవాలాన్ని తీసుకొని ఆత్మాహుతి చేసుకోబోయాడు. అతడే దుస్సాహసం చేస్తాడోనని పక్షి ఈకల దుప్పటి కప్పుకొని సత్యనాగు పక్కనే ఉన్నాడు. మహారాజు చేతిలో నుంచి కరవాలను లాగేసుకున్నాడు. ఎవరు లాగారు? చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. అతన్ని దుప్పటిలోకి లాగేశాడు కనిపించకుండా సత్యనాగు. రాకాసి రాక్షస బిలం జింజింబా ఆత్మాహుతికి కరవాలం తీసుకోవడం దాకా చూశాడు మాయాదర్పణంలో. ఇక పాతాళాన్ని జయించినట్లే అని సంతోషంతో విర్రవీగిపోయి రాకాసి బంట్లను పిలిచి సత్యనాగు దగ్గర నుంచి సుందరచంద్ర శవాన్ని తీసుకురండి అని పురమాయించాడు. రాకాసి బంట్లు వెంటనే కాశీరాజ్యం వచ్చి సత్యనాగును పిలిచారు. ఏలిక సుందరచంద్ర శవాన్ని అప్పగించమన్నారు. సత్యనాగు మూటగట్టిన శవాన్ని చూపించి తీసుకుపోమ్మన్నాడు. రాకాసి బంట్లు తమ అరచేతిలోని బొమ్మతో పాటు శవాన్ని పోల్చుకున్నారు. సుందరచంద్ర శవమేనని భావించి తీసుకుపోయారు. సత్యనాగు ఊపిరి పీల్చుకున్నాడు. వేరే శవానికి సుందరచంద్ర ముఖ ఆకృతి వచ్చేలా బొమ్మ చెక్కించి తొడిగాడు. లేకపోతే ఆదిలోనే పట్టుబడిపోయేవాడు. శవం రాగానే ఖండఖండాలుగా నరికి రాక్షస గురువు నరయాగం చేయసాగాడు. జింజింబా పక్క నుంచి చూస్తున్నాడు. యాగం పూర్తి అయ్యాక బూడిదని జింజింబాకి ఇచ్చాడు. జింజింబా ఆ బూడిదని పాతాళ శిలలపై వేశాడు. అవి బ్రద్దలు కాలేదు సరికదా, జింజింబా దానికి అంటుకుపోయాడు. ఆ జిగురు నుంచి కాళ్ళు రావటం లేదు. అతడి కేకలకు రాక్షస గురువు వచ్చాడు. గురుదేవా, మన ప్రయత్నం ఇలా అయిందేమిటి? మీ యాగంలో మహిమ లేదా? లేక ఎక్కడైనా పొరపాటు జరిగిందా? పాతాళశిలలకి కాళ్ళు అతుక్కొని రావటం లేదు, ఎందుకు అంటూ జింజింబా విలపించసాగాడు. రాక్షస గురువు కుడి చేతిలోని పసుపు, ఎడంచేతిలో నలుపు భస్మాలు తీసి అరచేతిలో పోసుకొని రంగరించాడు. పెద్ద పొగ వచ్చింది. అందులో శవము సుందరచంద్రది కాదు, సత్యనాగు మోసం చేశాడు అన్న అక్షరాలు కనిపించాయి. రాక్షస గురువు దాన్నే జింజింబాకి చెప్పాడు. ఒక అల్పనరుడు మాకు టోకరా ఇవ్వడమా? వాడెక్కడున్నా లాక్కు వచ్చి మా ఎదురుగానే ఖండఖండాలుగా నరికి మొసలికి ఆహారంగా వేయండి. గురుదేవా, వాడి మాటలు తర్వాత చూద్దాం. ముందు జిగురు నుంచి నన్ను బయటకు తీయండి అన్నాడు జింజింబా. రాక్షస గురువు ఆలోచించి, సరోవరంలో ఉండే నీ ప్రాణపక్షి పావురాన్ని అమృతంతో అభిషేకం చేస్తే నీ గండం గడుస్తుంది, ఆ పని చేసి వస్తా అంటూ ముసళ్ళ రథం ఎక్కాడు. రాక్షస గురువుకి అంతర్మందిరంలో ప్రాణపక్షి పావురం కనిపించలేదు. హడలిపోయాడు. అందులో జింజింబా ప్రాణాలే కాక రాకాసి రాక్షస బిలం మనుగడే దాగుంది. సత్యనాగు పావురాన్ని తీసుకొని పంచకళ్యాణి మీద
తన రాజ్యం బయలుదేరాడు. సగం ప్రయాణించేసరికి బాగా అలసట చెందాడు. అడవిలోని సెలయేరు దగ్గర గుర్రం దిగి పావురం బుట్టని ఒక తొర్రలో దాచి సెలయేటిలోకి దిగాడు. చాలా రోజులుగా స్నానం చేయకపోవటం వలన, దూర ప్రయాణం వలన అలసిపోవటం చేత సెలయేటి స్నానంతో ప్రాణం లేచి వచ్చినట్లయింది. మునకలు వేస్తూ ఈతలు కొట్టాడు. ఏటి మధ్యగా ఉన్న చిన్న బండ ఎక్కి కూర్చున్నాడు. చుట్టూ పచ్చటి ప్రకృతి, వెచ్చటి ఎండ సుఖవంతంగా ఉన్నాయి. తను చాలాసేపు నుంచి ఈదుతున్నాడు. ఇక బయలుదేరటం మంచిది. ఒడ్డుకేసి ఈదుతూ ఉంటే ముందుకు ఈత సాగలేదు. కాలుకి ఏదో చుట్టుకుంది. 2 తలల పాము కాళ్ళకి చుట్టి వెనక్కి లాగుతోంది. సత్యనాగు ముందుకు ఈదాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ పాము బుసగొడుతూ వెనక్కి లాగుతోంది. మొలనున్న చురకత్తి తీసి పాముని పొడిచాడు. ఎడమ కాలికి చుట్టుకొని ఉన్న పాము తల తెగింది. కానీ దాంతో ఏమీ అవ్వలేదు. రెండో వైపు తలతో తెగిన వైపు తాకింది. అక్కడ మరొక కొత్త తల వచ్చేసింది. సత్యనాగు ఈదటానికి ప్రయత్నిస్తూ విదిలిస్తూ 2 తలల పాముని సంహరించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ పట్టు కుదరటం లేదు. అలసిపోతున్నాడు. ఒక తల తెగవేసేసరికి మరొక తల వచ్చి పడుతోంది. ఇలా 2 గడియలు సాగింది. సత్యనాగు జీవచ్ఛవమైపోయాడు. అయినా గెలుపు కోసం పోరాటం చేస్తున్నాడు. ఓసారి పాము 2 తలలు కలిపింది. సరిగ్గా అప్పుడే చురకత్తితో 2 తలలు ఏకకాలంలో ఖండించాడు. ఓ తల ఒకవైపు, రెండో తల మరొక వైపు విసిరాడు. అప్పటికి సర్పబంధం వదిలింది. నిస్సార నీరసంగా గట్టు చేరాడు. కాసేపు ఇసుకలో అలాగే పరుండిపోయాడు. బాగా ఆకలి వేస్తోంది. కొంచెం పక్కగా గుట్ట మీద సీతాఫలం చెట్లు కనిపించాయి. పళ్ళు సువాసన వేస్తున్నాయి. కొన్ని పళ్ళు కోసుకొని తినగానే శక్తి పుంజుకున్నాడు. తన బట్టలు కట్టుకొని పంజరంలో పావురం కిచకిచలాడటం చూసి, ఎందుకలా అరుస్తావు అని అడిగాడు. 2 తలల పాముని నువ్వు చంపావనుకుంటున్నావు, కానీ అది నిజం కాదు. ఇక నీ వల్ల కాదని నేనే దాని 2 తలలు కలిపాను. దాని 2 తలలు కలిస్తే కానీ అది చావదు. ఓ తల తెగినప్పుడు కానీ రెండో తలని వంచదు. మరి కాసేపైతే నిన్ను కరిచి చంపేసును అంది పావురం. నీలో అంత మహిమ ఉందా? నేను నమ్మలేకపోతున్నాను. నీకు ఏం కావాలో కోరుకో, క్షణాల మీద తీరుస్తాను. అప్పుడైనా నమ్ముతావా అంది పావురం. సత్యనాగు ఆలోచించాడు. తన రాజ్యం వెళ్ళాక పావురం పీక నొక్కక తప్పదు. అప్పుడు గాని రాకాసి రాక్షస విలన్ నాశనం కాదు. ఈలోగా పావురాన్ని తను ఎందుకు ఉపయోగించుకోకూడదు? బంగారానికి ఎప్పుడూ విలువ ఉంటుంది. అదే సంపదకి మూలం. ధనం ఉంటే ఏమైనా సంపాదించవచ్చునని, నాకు అంతులేని బంగారం కావాలి అన్నాడు. నన్ను 7 సార్లు నీళ్లలో ముంచి శశాక మంత్రం చదువుతూ నా రెక్కలకి ఏది తాకించినా బంగారం అయిపోతుంది. సత్యనాగు పావురాన్ని జలకాలాడించి శశాక అంటూ మొదట పెద్ద రాయిని తాకించాడు. అది పసిడి ముద్దగా మారిపోయింది. తర్వాత ఓ దుంగను తాకించాడు. అది బంగారంగా మారిపోయింది. అతడిలో ఆశ పెరిగిపోయింది. అడవిలో కనిపించిందల్లా రెక్కలకు తాకిస్తూనే ఉన్నాడు. అక్కడంతా పసిడి ముద్దల రాసులు ఏర్పడ్డాయి. వాటిని దాచుకోవాలి, ఎవరికీ దక్కనీయకూడదు. పావురాన్ని సలహా అడిగాడు. పావురము తాడు ఇచ్చింది. దాన్ని బంగారం చుట్టూ వలయాకారంగా కట్టసాగాడు. ఇంతలో రాక్షస గురువు ఆకాశ మార్గాన పోతూ కిందకి చూశాడు. పావురం పంజరం కనిపించింది. అది అంత సులభంగా కనిపిస్తుందని, దక్కుతుందని అనుకోలేదు. సరాసరి కిందకు దిగాడు. చుట్టుపక్కల ఎవరూ లేరు. పావురాన్ని పుచ్చుకొని కొంత దూరం వెళ్ళి ఆగాడు. ఎవరూ తరుముకు రావటం లేదు. సత్యనాగు ఇంత అజాగ్రత్తగా పంజరాన్ని ఎందుకు వదిలేశాడు? వాడికి దీని సంగతి తెలిసి ఉండదు. పావురం దక్కడంతో రాకాసి బిలం గండం తప్పింది. తను వెంటనే పోతే జింజింబా రక్షించబడతాడు. కానీ అది ఇప్పుడు అంత అవసరం కాదు. వాడు జిగురికి అంటుకొని చస్తే సరి. తనే రాకాసి బిలానికి రాజు అవుతాడు. ఈ మధ్య జింజింబా తన మీద ఎంతో పెత్తనం చలాయిస్తున్నాడు. ఇది తను సహించలేడు. పంజరాన్ని ఒక గుహలో దాచాడు. ఆకాశం కేసి చూశాడు.
రాకాసి భటులు ఎగురుకుంటూ పోతున్నారు. జింజింబా తను ఎక్కడికి వెళ్ళింది గమనించమని పంపి ఉంటాడు. తను వారికి కనిపించకూడదు కొన్నాళ్ళు. రాకాసి గురువు ఒక ఆకుపచ్చ పురుగుగా మారి చెట్టు కాయపైన వాలాడు. చెట్టు రంగులో ఆకుపచ్చగా మారిపోవటంతో తనని శత్రువులు గుర్తుపట్టలేరు. అది అలా ఉండగా పర్వతం అవతలి భాగం గ్రామంలో ఆసమ్మ, మంగయ్య అనే దంపతులు నివసిస్తున్నారు. ఆసమ్మకి ఆశ ఎక్కువ. మంగయ్య మంచివాడు. గయ్యాళి పెళ్ళాం మాటకి ఎదురు చెప్పలేడు. భర్తని ఒక్క క్షణం కూడా ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోనేదు. అతడు తెచ్చిన కట్టె పుల్లల్ని తను లాభాలకి అమ్మేసుకుని ఇంట్లో పుల్లలు లేవు మళ్ళీ తెమ్మని పురమాయించింది. మంగయ్య భార్యని శాసించలేక గొడ్డలి తీసుకుని బయలుదేరాడు. అప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. పొద్దుటే అడవికి వెళ్ళినవాడు కట్టెలు కొట్టి మోపులు కట్టుకొని సంతకి పోతున్నాడు. ఆలస్యంగా వస్తున్న ఇతన్ని చూసి అంతా నవ్వారు కూడా. ఎండలో రావటం వల్ల మంగయ్యకి ఆకలి, నీరసం వచ్చాయి. ఓ చెట్టు కింద విశ్రమించాడు. ఆ చెట్టుకి కొన్ని కాయలు కూడా ఉన్నాయి. కొన్ని తెంపి చొక్కా జేబులో వేసుకున్నాడు. అవి పడకుండా బొత్తాం కూడా పెట్టుకున్నాడు. ఆకుపురుగుగా మారిన రాక్షస గురువు జేబులో ఇరుక్కుపోయాడు. మంగయ్య కాసేపు నిద్రపోయాడు. పొద్దు వాలుతోంది. భార్య కట్టెల కోసం ఎదురు చూస్తూ ఉంటుందని కంగారుగా ఓ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. మంగయ్య, నన్ను కొట్టకయ్యా అని దీనంగా చెట్టు ప్రార్థించింది. నన్ను కొట్టకుండా ఉన్నావంటే నువ్వు కోరినది ఏదైనా ఇస్తాను అన్నది చెట్టు. జాలిగుండెగల మంగయ్య కరిగిపోయాడు. మొగుడు వృధాగా వచ్చాడని తెలిసి ఆసమ్మ మండిపడింది. చెట్టు కొట్టనివ్వద్దందా? ఈ మాటలు నమ్మాల్సిందే. నువ్వో వెర్రి మట్టివి. తిండికి తప్ప దేనికి పనికిరావు. పో, కొట్టవద్దంటే పోయి మోపుడి కట్టెలు ఇవ్వమను. ఇవ్వనంటే కొట్టిపడే. తొందరగా రా, నిన్ను ఎక్కడికి పంపితే అక్కడే ఉంటావు అని అరిచింది. మంగయ్య అడవికి పోయి భార్య కోరిక చెట్టుకు చెప్పాడు. ఇంటికి పోయి చూసుకో, నువ్వు మొయ్యటం శ్రమ ఎందుకని మీ ఇంటికే సరుకు చేరేలా చేశాను అంది చెట్టు. భార్య తనని మెచ్చుకుంటుందని వెళ్ళాడు సంబరంగా. ఆసమ్మ కుండ నీళ్లు అతనిపైన కుమ్మరించి, చెట్టుని ఒక్క మోపు అడుగుతావా? నీ తెలివి మండా. ఓ 50 మోపులు అడగవద్దు, పోయి 50 మోపులు ఇవ్వమను. లేకపోతే కొట్టి పడేస్తానని బెదిరించు, అదే ఇస్తుంది అంటూ తరిమేసింది. మంగయ్య అడవికి పోయి చెట్టుతో చెప్పాడు తాజా కోరిక. చెట్టు అతన్ని చూడగానే మరలా ఎందుకు వచ్చావని అడిగింది. భార్య కోరిక చెప్పాడు. సరే, ఇంటికి వెళ్ళు, నువ్వు కోరింది అందుబాటులో ఉంటుంది. మంగయ్య ఇంటికి బయలుదేరాడు. భార్య మండిపడకుండా ఉంటే బాగుండు అనిపించింది. కానీ ఆసమ్మ 50 మోపులు చూసి సంతోషించలేదు. నాకు తెలివి లేకపోతే నీకేమైందయ్యా? వంట చెరుకు వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఏది పొయ్యిలో పెట్టినా మండుతుంది. కోరికలు తీర్చేవారుంటే పెద్దవి కోరాలి, చిన్నవి కాదు. ఎంత వయసు వచ్చింది, మొద్దులా? పోయి గంధపు చెక్కలడుగు, అవి అమ్ముకుంటే చాలా డబ్బు వస్తుంది, పోయిరా అంటూ మొగుణ్ణి తరిమింది. మంగయ్య మళ్ళీ అడవికి బయలుదేరాడు. జేబులో ఉన్న రాక్షస గురువు అతడు బొత్తం తీసి కాయలు ఎప్పుడు తింటాడా, తను పారిపోదామా అని చూస్తున్నాడు. మంగయ్య తిరగటంలో ఆకలి సంగతి మర్చిపోయాడు. చెట్టు దగ్గరికి పదే పదే పోవటం సిగ్గుగా ఉంది. చెట్టు ఏమనుకుంటుందో అని ఆలోచిస్తూ చెట్టు దగ్గరికి వచ్చాడు. వృక్షరాజమా, నా భార్య గంధపు చెక్కలు కోరుతోంది అన్నాడు. చెట్టు సమ్మతించింది. మంగయ్య ఇంటి దగ్గరికి చేరుకునేసరికి ఆసమ్మ గంధపు చెక్కలపైన కూర్చొని ఉంది. పెరడంతా గంధపు చెట్లు కొల్లలుగా ఉన్నాయి. మనం ఇవి అమ్ముకుంటే చాలా ధనం వస్తుంది అన్నాడు భార్య సంతోషిస్తుందని. చాలే, ఎప్పుడో వచ్చేదానికి సంబరం ఎందుకు? నాకు బాగా ఆకలి వేస్తుంది. నువ్వు చెట్టునడిగి మంచి ఆహారం పట్రా అంది. నువ్వు వండలేవా అనే ధైర్యం లేదు అతడికి. తిరిగి అడవికి బయలుదేరాడు. చెట్టు అతన్ని చూసి, నిన్ను చూస్తే జాలేస్తోంది, ఎన్నిసార్లు తిరుగుతున్నావో, ఏం కావాలో? ఏం కావాలంది ఈసారి నీ భార్య అని అడిగింది. ఆహారం విషయం చెప్పాడు. అతడి ఇంటికి వచ్చేసరికి గది నిండా ఆహార పదార్థాలు నిండి ఉన్నాయి. ఆసమ్మ తినేశాక మనం వెర్రి వాళ్ళలా చిన్న చిన్న వస్తువులు కోరుతున్నాం. ఈ వస్తువులన్నీ డబ్బుకి దొరకాలే.
వీటిని అమ్ముకుని డబ్బు చేసుకోవటం కంటే డబ్బునే కోరుకోవటం మంచిది. నువ్వు చెట్టుని అడిగి ధనం తీసుకురా అంది. మంగయ్య చెట్టుని పోయి ధనం కోరటం. అతని ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా ధనరాశులతో నిండిపోయింది. ఆసమ్మ ఆశగా లెక్క పెడుతోంది. ఆమెకు అంత డబ్బు చూడగానే భయం పట్టుకుంది. ఏమయ్యా, మహారాజు కంటే ధనవంతులమయ్యాం, కానీ ఏ దొంగైనా పడి దోచుకుపోతే మనం ఏం చేయగలము అంటూ చెప్పింది. అతడు చెట్టును పోయి అడిగాడు. మమ్మల్ని జనం చూసి భయపడేలాగా భయంకరంగా మార్చెయ్యి అన్నాడు. మంగయ్య ఇంటికి వెళుతూ ఉండగా ఇక వెళ్ళనక్కర్లేదు అనుకున్నాడు. ఆసమ్మ ఇంటికి వచ్చేసరికి ఎలుగుబంటిలాగా మారిపోయింది. నేను మారాను, నువ్వు మారలేదేమిటి అంటూ అతడి చొక్కా చించి పడేసింది. మంగయ్య కూడా ఎలుగుబంటిగా మారిపోయాడు. చొక్కా చెరగటంతో ఆకుపురుగ్గా మారిన రాకాసు గురువు బయటికి వచ్చి నిజరూపం పొందాడు. తనని ఇన్నాళ్ళు బంధించిన మంగయ్యని చంపటానికి ప్రయత్నించాడు. కానీ రాకాసు గురువు సజీవంగా కాలిపోయాడు. అడవిలో సత్యనాగు పంజరం దక్కించుకొని పక్షి పీక ఆలస్యం లేకుండా నొక్కటంతో రాకాసి బిలము, జింజింబ, గురువు, రాజ్యాలపై దండెత్తిన రాకాసి మూకలు భస్మం అయిపోయారు. సత్యనాగు కోరిక మీద సుందరచంద్ర కళామయి భవంతి వద్దకు వెళ్ళాడు. కళావర్మగా కనిపించి మగదుస్తులు తీసేసరికి ఆమె తన భార్య అని తెలిసి, నువ్వే జయించావు కళా అన్నాడు ఆనందంగా. రాకాసి రాక్షస బిలం జానపద నవల సమాప్తం. రేపు మరొక కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.